హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మనం టమాటీలతో నీరు చట్నీ తయారు చేసుకుందాము. టమాటా నీరు చట్నీ చాలా బాగుంటుందండి. ఇడ్లీకి చాలా మంచి కాంబినేషన్ అనమాట. మనకి ఇడ్లీ మీద ఇలా చట్నీ వేయగానే మనకు వెంటనే ఇడ్లీ అనేది పీల్చేస్తుంది అనమాట. చట్నీతో ఇడ్లీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్సే ఈ టమాటా నీరు చట్నీ. మరి లేట్ చేయకుండా ఈ టమాటా నీరు చట్నీ ఎలా చేసుకోవాలనేది మనం వీడియోలోకి అయితే వెళ్ళి చూద్దాం. ఈ టైంలో మనకు టమాటాలు కూడా చాలా చౌకగా వస్తాయి కాబట్టి కంపల్సరీగా ఇడ్లీ తయారు చేసుకున్నప్పుడల్లా ఈ చట్నీ అయితే తయారు చేసుకోండి మీరు కూడా. ముందుగా వీటికి బాగా పండిన టమాటీలు అయితే తీసుకోవాలన్నమాట. మీరు ఎంత చట్నీ తయారు చేసుకోవాలనుకుంటారో అన్ని టమాటీలు తీసుకొని బాగా శుభ్రంగా అయితే కడుక్కోవాలి. కడిగిన తర్వాత టమాటీలన్నీ కూడా పూర్తిగా మునిగినంత వరకు కూడా నీళ్ళైతే వేసుకోవాలి. ఇలా నీళ్ళు వేసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలన్నమాట. టమాటీలు అనేది బాగా ఉడికించుకోవాలి. టమాటా అనేది మనకి పగలాలన్నమాట. ఇలాగా కొంచెం చూడండి, టమాటీలు అనేది ఇలా కొంచెం పగలాలన్నమాట. ఇలా పగిలితే మనకి టమాటీలు అనేది ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఈ టమాటీలు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ టమాటీలు అనేది ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఈ టమాటీలంగా ఇలాగ ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ మీరు నైట్ పూట చేసినా ఉదయాన్నే చాలా సింపుల్గా తయారైపోద్దండి. చట్నీ తక్కువ టైంలో తయారైపోద్ది. ఇప్పుడు ఈ టమాటీలన్నీ కూడా ఇలాగ పక్క ప్లేట్లోకి తీసుకున్నాం కదా. ఇప్పుడు వీటి మీద ఇలా పొర అయితే తీసేసుకోవాలి. ఈ టమాటీ మీద ఉన్న ఈ తొక్క అయితే మొత్తం కూడా ఇలా బాగా ఒలిచేసుకోవాలన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుందండి. చట్నీ అయితే మాత్రం చాలా తక్కువ టైంలోనే తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్సే. మీరు బేసిన్ చట్నీ తయారు చేసుకుంటాం కదా, అదే సేమ్ ప్రాసెస్ అనమాట. కాకపోతే అందులో శనగపిండి వేసుకుంటాము, ఇందులో టమాటా జ్యూస్ వేసుకుంటాం అనమాట. మెయిన్ అదే అదే తేడా, కానీ మొత్తం కూడా ప్రాసెస్ అంతా కూడా ఒకలాగే ఉంటుంది. సేమ్ మనకి బేసిన్ చట్నీ టైప్లోగే ఉంటుంది. చట్నీ మాత్రం చాలా బాగుంటుంది. ఇలాగే టమాటీలన్నీ కూడా ఇలా పైన పొర అంతా తీసేసుకొని ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇవి ఒక మిక్సీ జార్లో వేసుకొని బాగా జ్యూస్ అయితే తయారు చేసేసుకుందాము. ఇలా బాగా మెత్తగా ఎక్కడ కూడా మనకి మనకి ఎక్కడ కూడా టమాటీ ముక్కలు ఏమీ లేకుండా బాగా జ్యూస్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలా తొక్కలే తీసుకోవడం వల్ల మనకి ఎక్కడ కూడా అవి నలిగినా మనకి ఒక్కొక్కసారి ఉండిపోతూ ఉంటాయి టమాటీ తొక్కలతో వేసుకోవడం వల్ల. కాబట్టి తీసేసుకోవడం వల్ల మనకు ప్యూర్గా జ్యూస్ అయితే మనకి రెడీ అవుతుంది అనమాట. ఇలా మొత్తం జ్యూస్ అయితే తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసేసుకొని అలాగే మిగతా ముక్కలు కూడా మిగతా టమాటీలు కూడా మనం చేసుకుందాము. నాకైతే ఈ మాత్రం అయితే అయిందనమాట. జ్యూస్ అయితే అయింది, టమాటా జ్యూస్ అయితే తయారైంది. ఇప్పుడు స్టవ్ మీద అయితే ఒక కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇందులో కొంచెం తాలింపు గింజలు అయితే వేసుకోవాలి. ఈ తాలింపు గింజలు కొంచెం చిటపట్టమన్న తర్వాత కొంచెం ఒక ఆనియన్స్ అయితే చిన్న ముక్కల కింద కట్ చేసి ఒక ఆనియన్ అయితే వేసుకోవాలి. అలాగే ఒక 5-6 పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ కూడా తక్కువ వేసుకోవచ్చు, సరిపోద్ది. అలాగే ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇవన్నీ కూడా మనం బాగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా బాగా వేయించుకోవాలి. వేయించుకొని ఇవి బాగా మనకి 80% వరకు కూడా బాగా వేగిపోవాలన్నమాట. ఉల్లిపాయలు మనకి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా బాగా వేగిపోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఇలా బాగా వేగిపోయిన తర్వాత చూడండి, ఈ మాత్రం విధంగా కూడా వేగిపోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న టమాటా జ్యూస్ అయితే వేసేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా రాత్రిపూట ఈ జ్యూస్ తయారు చేసుకున్నారంటే ఉదయాన్నే చాలా సింపుల్గా మనకి చట్నీ అయితే రెడీ అయిపోద్ది. మనకి ఇప్పుడు ఈ జ్యూస్ వేసుకున్నాం కదా, ఇప్పుడు నీళ్ళు దానికి తగిన నీళ్ళు అయితే వేసుకుందాము. నేనైతే ఒక అర లీటర్ నీళ్ళు అయితే వేసుకుంటున్నాను. మీకు ఇంకా కావాలంటే ఇంకా కొంచెం ఇంకా పలచగా కావాలంటే మరో లీటర్ నీళ్ళు అయితే వేసుకోవచ్చు. నేనైతే 1/2 లీటర్ నీళ్ళు అయితే వేసుకున్నాను. మీరు పలచతనం బట్టి మీకు ఎంతగా నీరులా కావాలో ఆ విధంగా కూడా మీరు ఇంకా ఎక్స్ట్రా నీళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇందులోనే ఇప్పుడు తగినంత ఉప్పు అయితే వేసుకున్నాను. అలాగే కూరలో వేసుకుంటే కూర కారం అంటే ఇందులో పసుపు, కారం, చిన్న ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ ఉంటుంది కాబట్టి అన్నీ కలిపి ఉంటాయి కాబట్టి నేను కూర కారం అయితే వేసుకున్నాను. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలుపుకొని బాగా మరగాలన్నమాట. మనకి ఇక్కడ చట్నీ అనేది మనకి కొంచెం ఎక్కువసేపు కొంచెం బాగా మరగాలి. బాగా మరిగితే టేస్ట్ అనేది అది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని బాగా మరిగించుకుందాము. మీకు పలచదనం బట్టి మీరు నీళ్ళైతే వేసుకోవచ్చు అనమాట, చూసి వేసుకోవచ్చు. చూడండి మనకి బాగా మరిగింది, చట్నీ అనేది బాగా మరిగింది. ఇప్పుడు ఈ టైంలో నేను కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోని కొంచెం లైట్గా కొత్తిమీర అనేది వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మరిగిన తర్వాత మనం ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. చట్నీ అనేది మనకి రెడీ అయిపోయిందండి. మనకి ఈ విధంగా ఇంతవరకు మరిగితే మనకి సరిపోద్ది. ఉప్పు అది కూడా సరిపోయింది లేదని మీరు ఇక్కడ టేస్ట్ చేసుకోండి. సరేనండి, నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చట్నీ అనేది మనకి రెడీ అయిపోయింది. మనం ఇడ్లీతో సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా వేడి వేడి చట్నీ ఇలా ఇడ్లీ మీద వేసుకుంటే వెంటనే మీకు ఇడ్లీ అయితే చట్నీ అయితే లాగేస్తుంది అనమాట. వెంటనే మనకి ఇంకిపోద్ది.
అంత బాగుంటుంది అనమాట. ఇలా చట్నీ మీద ఇడ్లీ మీద ఇలా చట్నీ వేసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట. మీకు చూపిస్తున్నాను కదండి చట్నీ అనేది ఇడ్లీ ఎంత ఫాస్ట్గా మనకి లాగేస్తుందో. చాలా బేగా ఇంకిపోద్ది అనమాట ఇడ్లీలోకి. ఎంత టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది చట్నీ అయితే మాత్రం. అంతేనండి, చాలా సింపుల్గా ఈ చట్నీ అయితే తయారు చేసుకోవచ్చు. మరి మీకు ఈ రెసిపీగా నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీగా ఈ కాలంలో అయితే మీరు ఇడ్లీ చేసుకున్నప్పుడల్లా కూడా ఈ చట్నీ అయితే తయారు చేసుకోండి. తక్కువ రేటుకే దొరుకుతాయి కాబట్టి ఎప్పటికప్పుడే సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.